రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక విదేశాల్లో విద్యను అభ్యసిస్తున్న బ్రాహ్మణ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని భాజపా మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ ప్రభాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం సహకారంతో బ్రాహ్మణ కుటుంబాలు ప్రారంభించిన ఉపాధి వ్యాపారాలన్నీ దెబ్బతింటున్నాయన్నారు. బ్రాహ్మణులతో వివాదం పెట్టుకోవద్దని ముఖ్యమంత్రికి సూచించారు. త్వరలో జరగబోయే శాసనసభ సమావేశాల్లో బ్రాహ్మణ పరిషత్ నిధుల విషయంపై నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. లేని పక్షంలో భాజపా నేతృత్వంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. బ్రాహ్మణ పరిషత్ ద్వారా విదేశాలకి విద్యను అభ్యసించడం కొరకు ప్రభుత్వ పరంగా వచ్చినటువంటి సహకారం విదేశాలకు వెళ్ళి ఆ రకంగా మొదటి దఫా ఫీజు కట్టి విద్యని అభ్యసించడం ప్రారంభించి ముందుకు సాగుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. అయిన తర్వాత ఈ బ్రాహ్మణ పరిషత్ గనుక నిధులు గనుక రిలీజ్ చేసినట్టయితే వాళ్ళకి రెండో సెమిస్టర్ లేదా రెండో సంవత్సరానికి సంబంధించినటువంటి ఫీజులకి డబ్బులు ఆ విశ్వవిద్యాలయాలకి చెల్లించేటువంటి అవకాశం ఉంటుండే. కానీ 7 నెలల కాలంలో ఒక్క రూపాయి కూడా బ్రాహ్మణ సంక్షేమ పరిషత్కి కేటాయించకపోవటం వల్ల విదేశాలలో విద్యను అభ్యసించడానికి వెళ్ళినటువంటి ఒక విద్యార్థులు పడుతున్న పాటలు అంతా ఇంత కాదు. చదువుకోలేక చదువుకొనలేక ఇతరతర పనుల ద్వారా కాలం వెలుగుచ్చవలసినటువంటి పరిస్థితి దాపరిచ్చిందంటే ఈ రేవంత్ రెడ్డి యొక్క అనాలోచితమైనటువంటి చర్య వల్లనే అని చెప్పని భారతీయ జనతా పార్టీ సూటిగా ఆరోపిస్తా ఉంది.